తెలంగాణ మాజీ అసెంబ్లీ స్పీకర్ బీఆర్ఎస్ నేత సి మధుసూదనాచారిని సుబేదారి పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. తొర్రూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేందుకు ఆయన బయలుదేరుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులతో జరిగిన వాగ్వాదంలో మధుసూదనాచారి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకొని నీచ రాజకీయాలకు పాల్పడుతుందని, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే ఎన్నికలను అడ్డుకుంటోందని ఆయన మండిపడ్డారు. ప్రస్తుతం తొర్రూరులో సెక్షన్ 144 అమల్లో ఉండటంతో పాటు భారీగా కేంద్ర బలగాలను మోహరించారు. బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ మధ్య తీవ్ర పోటీ నెలకొన్న ఈ పరోక్ష ఎన్నికల వేళ ప్రతిపక్ష నేతలను గృహ నిర్బంధం చేయడం రాజకీయంగా పెను దుమారం రేపుతుంది. పోలీసుల దిగ్బంధనం మధ్య మున్సిపల్ చైర్మన్ పీఠం కోసం పోరు సాగుతుంది. కానీ నాకు మెజార్టీ ఉన్న చోట కూడా వాళ్ళు అరాచకం చేసుకుంటా ఏం పోకుండా మీరు రాదు ఏమి మీరు సపోర్ట్ చేస్తున్నట్టు మేము అంటే ముందస్తుగా ఏంటంటే ఈ గొడవలు జరుగుతున్న గొడవలు పోతలేం కదా ఇప్పుడు పోతాను కాదు అక్కడ మీరు పోతే నాకు కాదు అవకాశాలు ఎట్టి పరిస్థితులలో మీరు వచ్చి నన్ను అరెస్ట్ చేస్తున్నారు. నేను శాంతి భద్ర రోజులకి వివాదంగా అందించాలని నేను చూస్తే పక్కన ఉంటాను. కాంగ్రెస్ పార్టీ లాభాన్ని పరిస్థితుల్లో ప్రజాతీర్పులు తిరస్కరించి ఉండాల్సిన తెలవాలని ఏం చేయాలని ఎక్కడో డ్యూటీలో పోతుంది